వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఔదుంబరః కల్పవృక్షః కామధేనుశ్చ సంగమః చింతామణిగురోః పాదౌ దుర్లభౌ భువనత్రయే. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనము శ్రీ గురు చరిత్ర నేటి పారాయణ పరంగా 43, 44 అధ్యాయాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. 42వ అధ్యాయ పరంగా మనం ఆ యొక్క సాయం దేవుడు శ్రీ గురుని సంపూర్ణ భక్త్యావేశంతో స్తోత్రం చేయడం, తర్వాత సాయం దేవుడిని ఆ యవనరాజు సేవ నుండి వైదొలిగి పూర్తిగా శ్రీగురుని సేవలోనే అతను పరిపూర్ణత సాధించుకోవాలి, పరిపక్వత చెందాలి అనేటువంటి నిగూఢార్థం గల తత్వోపదేశం చేయడం. తత్వోపదేశం కాదు, నిగూఢంగా అలా బోధన చేయడం. తర్వాత కుటుంబంతో సహా ఇక్కడికి రావటం. ఎప్పుడు వచ్చారు? భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు వచ్చారు. అయితే వచ్చినాక అక్కడ దీని దగ్గర అశ్వత్థ వృక్షానికి నమస్కారం చేసుకునిరా, సంగమంలో స్నానం చేశానంటారు కదా. అప్పుడు ఆ నది ఒడ్డున ఎంతమందో అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటూ ఉంటారు. అయితే మరి అనంత పద్మనాభ వ్రతం నువ్వు కూడా చేసుకో అని చెప్పి శ్రీగురుల వారంటే, మీ పాదసేవయే నాకు అనంత వ్రతం కదా, నాకు ఇప్పుడు ఎందుకు ఇంకా వేరే వ్రతాలు అని చెప్పి ఒకటి గమనించారా అమ్మ? ప్రతి భక్తులు కూడా సద్గురువుని అట్లానే అంటూ ఉన్నారు. ఏమిటంటే, మీ సేవలో ఉన్నాం కదా, ఇంకా నాకు ఏమిటి ఇంకా ఇతర ఇవి ఎందుకు, నాకు దీనిలోనే నేను పునీతుని అవుతాం కదా అని అడుగుతూ ఉంటాం. కానీ కావాల్సింది ఏమిటి అంటే, దేవతారాధన కూడా సద్గురుని అనుగ్రహానికి దోహదం అవుతుందమ్మా. గురువులోనే సర్వదేవతలు ఉన్నారు అనేది నిజము. గురుని పూజిస్తే సర్వదేవతలు సంప్రీతి చెందుతారు అనేది నిజం. కానీ గురువు చెప్పినప్పుడు ఆయా దేవతలని ఆరాధించడం కూడా చాలా అవసరం. అది ఎందుకంటే దేవతారాధన వలన కూడా, ఆ ఆరాధన ఫలం వలన కూడా సద్గురువు సంప్రీతుడవుతారు. అది కూడా ఎందుకు ఉపయోగిస్తుంది అని అర్థమైందా నా భావన? నేటి పారాయణ రీత్యా 43వ శ్లోకం, అదే 43వ అధ్యాయం కదా. శ్లోకం ఏమిటి అంటే, కౌండిన్య ధర్మ విహితం అనంతవ్రతమాహయః పారయామాస తద్యోపి శ్రీదత్త శరణం మమ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీగురుడు సాయం దేవునితో చెప్పిన వ్రత విధానం సిద్ధయోగిలా తెలిపారు. ఈ అనంత వ్రతం ఆచరించడం వలన ఎందరికో అభీష్టాలు సిద్ధించాయి. దీని వలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు. పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకుని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలను అనుభవించాడు. అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైన వారు
వాళ్ళ రాజ్యం అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతుల కష్టపెట్టారు. వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతూ ఉంటే వారి పుణ్యం కూడా నశింపచేయమని దూర్వాస మహర్షిని పురుగొల్పి వారిపైకి పంపారు. ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు. పాండవులు అతనిని పూజించి, స్వామి, నీవు భూభారం తొలగించడానికే అవతరించావు. మేము మీకు ప్రాణ సమానులమైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చినదేమిటి? నీవే ఉపేక్షిస్తే మాకింక దిక్కెవరు అని బాధపడ్డారు. అది చూసారా, భగవంతుడే సాక్షాత్తు వాళ్ళకి అంత సహచరి. ఆ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు అంత కష్టాలను అనుభవిస్తున్నారు? అలా ఉంటుందన్నమాట తత్వం. ఇదేమిటి అంటే కర్మసూత్రం మిక్కిలి సూక్ష్మమైనది అని సద్గురువు అందుకే అన్నారు. శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు: నేనే అనంతుడను, సర్వవ్యాపిని. త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు ఆకాశం వలె అనంతుడనైన నా యందు ఉన్నాయి. అట్టి సర్వాంతర్యామిగా అనంతుడుగా ఉన్న నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభీష్టాలన్నీ నెరవేరుతాయి, మీ కష్టాలు తీరుతాయి. ఈ అనంత వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు. పూర్వం కృతయుగంలో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది. సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేది. సుమంతుడు తన కర్మానుష్ఠానానికి భంగము రాకుండా ఉండేందుకు రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె గయ్యాళి. ఎప్పుడు భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతూ ఉండేది. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలిచాడు. అయినా కూతురు కాపురానికి వెళ్లే రోజు కూడా దోవబత్తానికి కించిత్ పేలపిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు. ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకున్నాడు. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకుని కలశాలు పెట్టి పూజిస్తూ ఉంటే సుశీలాదేవి విచారించగా తాము అనంతవ్రతం చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానం ఇలా చెప్పింది: ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరం సిద్ధం చేసుకుని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకుని ఆకులతో ఒక కలశ స్థాపన చేయాలి. ఒక క్రొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మం గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతి నుంచి శేషసాయి అయిన చతుర్భుజిని ద్వాదశాక్షరీ మంత్రంతో గాని పురుష సూక్త విధానంతో గాని యథాశక్తి పూజించాలి. తరువాత ఆ తోరం కుడి చేతికి కట్టుకొని పాత తోరం విసర్జించాలి. తరువాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విపురునికి దానమియ్యాలి. తరువాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత కూడా అనంతవ్రతం చేయించింది. తరువాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది. ఆ వ్రత మహిమా అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించినారు. అక్కడ కొంతకాలముకు కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖముగా నివసించాడు. ఒకానొక రోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూచి, ఇదేమిటి,
నన్ను వశం చేసుకోవడానికి ఎర్రని తోరం ధరించావా ఏమి అని అడిగాడు. ఇది అనంత తోరమని, దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని అని ఆమె చెప్పిన అతను నమ్మక దానిని త్రెంచి నిప్పులో పడేశాడు. కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదం గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయనను శరణు పొందనిదే భోజనమైనా చేయనని శపథం చేసి అనంతా అనంతా అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు. దారిలో ఒక చోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. అదేమి చిత్రమో గాని దాని మీద ఒక్క పక్షైనా వాలలేదు. కౌండిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడుగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి నీ కనిపిస్తే నా దుస్థితి గురించి కూడా ఆయనకు నివేదించు అని చెప్పింది. ఆ ముని మరి ఒక చోట ఒక గడ్డి పరకైనా కొరకని ఆవును దూడను చూచి వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయి. మరి ఒక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యునికి 2 కొలనులు కనిపించాయి. ఒకదానిలోని నీరు మరొక దానిలోనికి ప్రవహిస్తున్నది. వాటి దగ్గర ఎక్కడా ఒక్క కొంగైనా వాలడం లేదు. అవి కూడా అనంతుని గురించి అలానే చెప్పాయి. తరువాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకెక్కడా కనిపించలేదు అన్నాయి. చివరికి అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు. అప్పుడొక ముసలివాడు అతనిని చెయ్యి పట్టి లేవదీసి అనంతుని చూపిస్తానురా అని అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనం పైనున్న ఒక సుందర విగ్రహుని చూపించాడు. కౌండిన్యుడు అతడే అనంతుడని తలంచి అతనిని స్తుతించి నమస్కరించాడు. అప్పుడు అనంతుడు అతనికి 4 పురుషార్థాలు శాశ్వత వైకుంఠ నివాసము వరంగా ప్రసాదించాడు. అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూచిన వింతలన్నిటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడు ఇలా అన్నాడు. పూర్వం ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవ్వరికీ విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదాలతోనే గడిపాడు. అందుకతడు మరుజన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టై అడవి పాలయ్యాడు. చవిటి నేలను దానమిచ్చిన వాడు మరు జన్మలో మేతమేయని పశువయ్యాడు. శ్రీమంతులై కూడా కొంచెమైనా దానము చేయని వాడు నీవు చూచిన ఆబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్కా చెల్లెండ్రే నీవు చూచిన 2 చెరువులు. అది నోములు వ్రతాలు చేసుకుంటూ మళ్ళీ ఆ చిన్నపాటి సంపద కూడా బయటికి వెళ్ళకూడదని అయిన వాళ్ళలోనే ఇచ్చుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అక్కా చెల్లెళ్ళు ఇచ్చుకుంటే అట్లా ఉంటుంది చూడండి. క్రోధము వహించిన వాడు గాడిదగాను మదించి విచలవిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగుగాను జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడవయ్యావు గనుక ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెల్పమని నిన్ను కోరినాయి గనుకనే వాటన్నిటికీ ముక్తి లభించింది. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటి నుండి సుశీలాదేవి కౌండిన్యుడు సుఖముగా జీవించి తరువాత వైకుంఠానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంతవ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యం సంపాదించుకోగలిగారు. నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితం పొందని వారే లేరు. కనుక సాయందేవా నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌండిన్యుని వలె ఆ వ్రతం ఆచరించు. ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్ఠతో ఈ వ్రతం ఆచరించి శ్రీగురుని పూజించి అచ్చటి బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేశారు. తరువాత అతడు తన భార్యాబిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించినాడు. అందువల్లనే నీకీనాడు కల్పవృక్షం వంటి శ్రీగురు చరిత్ర లభించింది. అతని వంశంలో జన్మించినందుకు నీవు ఎంతో ధన్యుడవు అని. ఈ యొక్క నామధారకుడు సాయందేవుని వంశం కదా అమ్మా. అది
అందుకని శ్రీ గురు చరిత్ర అందుకనే నీకు లభించింది అని చెప్తున్నారు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 43వ అధ్యాయం సంపూర్ణం. 44వ అధ్యాయ ప్రారంభం. 44వ అధ్యాయ ప్రారంభమమ్మ. 44వ అధ్యాయం పరంగా ముందర ప్రస్తావన చెప్పుకుందాము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సత్కథా శ్రవణానికి సద్గురు సేవా వృత్తాంతాలు శ్రేష్టతములు. అట్టిది వినిన నామధారకుడు ధన్యోస్మి అంటాడు. తంతుకుడు శ్రీగురుడు ఆజ్ఞాపిస్తే వారి పాదుకలు ధరించి వారితో కలిసి యోగగమనంతో శ్రీశైలం చేరి దర్శిస్తాడు. త్వష్టను గురుపుత్రుడు కోరినది అట్టి స్థితి అనే పాదుకలు పొందమనే. శ్రీగురుడు శ్రీశైల మల్లికార్జునుడు కల్లేశ్వరుడు కూడా తామేనని దర్శనమిచ్చారు. మహనీయుల సంచారం వల్లనే తీర్థాలకు క్షేత్రత్వం సిద్ధించిందని శ్రీగురుడు చెబుతారు. కానీ సద్గురువు తాను గురువునని చాటుకోడు. అందుకే శ్రీగురుడు తన నివాసం వలన గంధర్వపురము సంగమము పవిత్రమైనాయని చెప్పక అతటి తీర్థాల దేవతల సాన్నిధ్యం వలన అవి పవిత్రం అని చెబుతారు. ఆ దేవతలనే సేవించమని చెబుతారు. భక్తుడే అనుభవంతో సద్గురువు పరమేశ్వరుడేనని గుర్తించి ఆశ్రయించాలి. అందుకే శ్రీ రమణ మహర్షి తాను గురువునని ఇతరులు శిష్యులని తలిచేవాడు ఆ పేరుకే అర్హుడు కాడు అని అంటారు. సాయిరాం. నిజానికి దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు. కల్లేశ్వరుడు నరకేసరిని, చండలేశుడు నందిశర్మను తమనుగాక శ్రీగురుని సేవించమని ఆదేశించారు. ఈ లీల షిరిడి సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చు. శ్రీకృష్ణుని విశ్వరూపంలో లాగా సకల దేవతలు విశ్వరూపుడైన సద్గురుని ఎందుంటారు. ముక్తికి సద్గురు కృపే ముఖ్యం. విమర్శుడనే రాజు మరి 7 జన్మల తరువాత అగస్త్యుని అనుగ్రహంతో ముక్తుడనవుతానని చెబుతాడు. సద్గురువును మానవుడని శంకించడం పాపమే. ఇతర పాపాల వలె అది కూడా సద్గురు సేవ వలన క్షాళనమవుతుందని శ్రీగురుడు నందిశర్మకు చెబుతాడు. భావయుక్తమైన సద్గురు స్తోత్రము కూడా అంతటి మహిమాన్వితమే. శ్రీగురుని అనుగ్రహం వలన విద్యావంతుడైన నందిశర్మ చేసిన గురుస్థుతి అతని కుష్టు వ్యాధిని నివారించి అతనికి తత్వజ్ఞానము భుక్తి ప్రసాదించింది. సద్గురు కథాశ్రవణం, రచనము, పఠనము కూడా ప్రధానమైన ముక్తి సాధనాలేనని నందిశర్మ నరకేశ్వరుల వృత్తాంతాలు నిరూపిస్తాయి. అంతటి సద్గురు చరిత్రను పారాయణ చేస్తున్నా మన భాగ్యం ఎంతటిదో గుర్తించి పారాయణ చేయాలి. ఇట్టి దృఢమైన స్మృతి మనలో కలిగేందుకు మిగిలిన దత్తావతారులైన సద్గురువుల చరిత్రలు కూడా ఇంత శ్రద్ధగాను పారాయణ చేస్తే అన్ని రూపాలలో అవతరించిన శ్రీ దత్తస్వామి పట్ల మన భక్తి దృఢమవుతుంది. ఈ విషయాలనే 44, 45, 46 అధ్యాయాలు వివరిస్తాయి. తథారంభం. శ్లోకం ఏమిటి అంటే, శ్రీశైలం తంతుకాయాసౌ యోగగత్యా వ్యదర్శయత్ శివరాత్రివ్రతా హ్యే స శ్రీదత్త శరణం మమ. నామధారకుడు నమస్కరించి, స్వామి, మీ గురుని లీలని ఇంకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. శ్రీగురుని సేవకులలో తంతుకుడు అనే సాలెవాడొకడు ఉండేవాడు. అతను నిత్యము ఇంటి పనులు చూచుకుని మఠానికి వచ్చి ముంగులి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు. అటు తరువాత అతను శ్రీగురునికి దూరం నుండే సాష్టాంగ నమస్కారం చేసుకుని వెళుతుండేవాడు. 1 సంవత్సరం శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని కూడా రమ్మన్నారు. అతను, ఓరి వెర్రివాళ్లలారా, శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకుని కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం పోవటం ఎందుకు? శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా? శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి? నేను ఆయనను, ఆయన మఠాన్ని విడిచి ఎక్కడికి రాను అన్నాడు. అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు. అతడు వాళ్ళందరినీ సాగనంపి
గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు. స్వామి అతనిని పలకరించి, నాయన, మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతూ ఉంటే నీ ఒక్కడివే వెళ్లకుండా ఉండిపోయావెందుకు అని అడిగారు. తంతుకుడు చేతులు కట్టుకుని, మహాత్మా, మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడడానికి వెళ్లారు గాని మీ పాదాలలో లేని క్షేత్రమేమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు. తరువాత శివరాత్రి వచ్చింది. తంతుకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్లి స్నానం చేశాడు. తరువాత అక్కడ అనుష్ఠానానికని వచ్చి ఉన్న శ్రీగురునికి నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు. కొంతసేపటికి స్వామికి అతనిపై దయ కలిగి, ఏమిరా, మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్లడం వలన ఇంట్లో పాపం నీ ఒక్కడివే ఉన్నావు కాబోలు. నీవిదివరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు. తంతుకుడు, స్వామి, ఏలినవారి పాదాలు తప్ప నేనింకేహీ ఎరుగను. తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు. ఈ రోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది, నీవెప్పుడూ చూడలేదు కదా, నీవు వెళితే బావుండేదిరా అన్నారు శ్రీగురుడు. స్వామి, నాకు దాని మీద అంత ప్రీతి లేదు. అయినా మీరు అంతగా చెబుతున్నారు కనుక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నది అన్నాడు. శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి, నీవే మా నిజమైన భక్తుడవు కనుక నీకిప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది. నీవు ఈ మా పాదుకలు గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకో అని ఆదేశించారు. అతడు చిత్తం అని అలానే చేశాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళగంగ ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవమని చెప్పారు. అతడికి ఆ క్షణకాలం నిద్ర తూగినట్లయింది. అతను కళ్ళు తెరిచి చుట్టూ చూచి మొదట భయపడినాడు. శ్రీగురుడు నవ్వుతూ, భయపడతావెందుకు? ఇదే శ్రీశైలం. నీవు వెంటనే క్షౌరము, స్నానము మొదలైనవి పూర్తి చేసుకుని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుని రాపో అని హెచ్చరించారు. తంతుకుడు శ్రీగురునకు నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకుని మల్లికార్జునుడి దర్శనానికి వెళుతూ ఉండగా దారిలో ఒక చోట అతని బంధువులు ఎదురయ్యారు. వాళ్ళు అతనిని చూచి ఆశ్చర్యపడి, ఏమయ్యా, నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలు అక్కర్లేదన్న వాడివి మళ్ళీ మా వెనుకనే ఈ క్షేత్రానికి వచ్చావేమి అని ఎగతాళి చేశారు. వారితో తంతుకుడు, నేను నిజం చెబుతున్నా, ఇంతకు కొద్దిసేపటి ముందే సంగమంలో స్నానం చేశాను. కానీ శ్రీగురుడు ఇంతలో నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు, అంతేగాని నాకేమీ తెలియదు అన్నాడు. కానీ అతని మాటలు ఎవరూ నమ్మలేదు. వీడు మనకు కనిపించకుండా మన వెనుకనే వచ్చి ఉండాలి అనుకున్నారు. తంతుకుడు అదేహీ పట్టించుకోక గంధము, పువ్వులు, అక్షింతలు, బిల్వదళాలు తీసుకుని లింగార్చనకు వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుల వారు దర్శనమిచ్చారు. సాయిరాం. అతటి భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమైంది. అతను మొదట క్షణకాలం ఆశ్చర్యచకితుడైనాడు. కాని మరలా అంతలో తెలివి తెచ్చుకుని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానపడినాడు. తరువాత మల్లికార్జునునికి పూజ చేసుకుని పొంగి పొరలుతున్న సంతోషంతో పాతాళగంగ వద్దకు చేరాడు. శ్రీగురుడు అక్కడ యథాపూర్వమే కనిపించి, నీవింకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్లతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగారు. తంతుకుడు, మహాత్మా, నేడొక గొప్ప విచిత్రం చూచి వచ్చాను. లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకక్కడి శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమైంది. తల క్రింద కొండను ఉంచుకుని గులకరాళ్ల కోసం చుట్టూ గాలించే వారిలా దగ్గరనున్న మిమ్మల్ని విడిచి వీళ్లంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియడం లేదు. మీరు మానవాకృతితో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ నివురుగప్పిన నిపుల మీ మహిమ అందరకు గోచరించడం లేదు. అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేనిక చేసేది ఏమున్నది? మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు.
స్వామి, నాయన, అలా కాదు. విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థానమహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు. అందుకని యాత్రలు చేయాలి. అప్పుడు ఆ భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పారు: నాయన, మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది. పూర్వం కిరాత దేశంలో, కిరాత దేశం అంటే టిప్రా ప్రాంతంలో ఉందిట, పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ఈశ్వర భక్తుడే గాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీ లంపటుడుగా ఉండేవాడు. కానీ మరి ఒక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు. అతని భార్య కుముద్వతి మహాగుణవంతురాలు. ఆమె ఒక రోజున అతనితో, ప్రాణనాథ, మీకు కోపం రాదంటే ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది. రాజు నవ్వి ఇలా చెప్పాడు: ప్రేయసి, నా పూర్వజన్మ వృత్తాంతం చెబితే గాని నీకీ సందేహం తీరదు. వెనుకటి జన్మలో నేనొక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అచ్చటి శివాలయానికి వెళ్ళారు. ఆనాడు అందరూ ఉపవసించాలి గనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు, నాకు పెట్టనూ లేదు. అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసముండవలసి వచ్చింది. ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళుతూ ఉంటే నేను కూడా తోక ఆడించుకుంటూ దారిలో పులిస్తరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను. గ్రామస్తులందరూ తలకు దివిటి చేత పట్టుకుని శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు. నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను. నేను లోపలికి చూచేసరికి అచ్చటి శివలింగం నా కంటపడింది. ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూచి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు. నేను పారిపోవాలని చూచాను గాని సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మూగడంతో నాకు దారి చిక్కలేదు. కొందరు కర్రలు చేత పట్టుకుని తరుముతూ ఉంటే నేను వారి బారి నుండి తప్పించుకోవాలని 3 సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను. చివరకు అచ్చటి జనం నన్ను బలవంతంగా బాదడంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణాలు విడిచాను. సాయిరాం. ఈ రీతిన నేను తెలియకనే ఉపవాసం ఉండి శివపూజ దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యమును ఆర్జించాను. ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను. అందువలననే నాకిప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి. అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నన్నింకా వదలలేదు. అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకపోతున్నాను. కుముద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి, ప్రాణనాథ, శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులైనారు. దయతో నా వెనుకటి జన్మల గురించి తెలుపండి అని వేడుకున్నది. విమర్శనుడు నవ్వి, ప్రేయసి, పూర్వం శ్రీశైలంలో నీవొక పావురంగా ఉన్నావు. నీవొక రోజు అడవిలో మాంసం ముక్కను ముక్కున కరుచుకొని పోతూ ఉండగా ఒక డేగ దానిని లాక్కోదలిచి నిన్ను తరిమింది. నీవు ప్రాణభీతితో మల్లికార్జునుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు. చివరికది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది. ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వలన నీవీనాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు. నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి, నాథ, ముందు జన్మలలో మనకేమి జరగనున్నదో కూడా సెలవీయండి అని కోరింది. అప్పుడు రాజు ఇలా చెప్పాడు: సఖీ, నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను. నీవు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్యవవుతావు. ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను. నీవు కళింగ రాజకుమార్తెవై నా రాణివవుతావు. అటుపై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను.
నీవు మగధ దేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు. ఆ తరువాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు నీవు దశారణ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహిషివవుతావు. అటు తరువాత జన్మలో నేను అనంతుడనే రాజుగా జన్మిస్తాను. నీవు యయాతి వంశంలో జన్మించిన రాణివవుతావు. ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవరుణుడనే రాజుగా జన్మిస్తాను. అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడతావు. అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దానధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకుని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను. ఇంతటికి కారణం శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహమే. కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దామని చెప్పి కుముద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు. కనుక తంతుక తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి తరువాత మోక్షము కలిగాయి. నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుణ్ణి ఆరాధించు. గంధర్వ నగరంలో ఈ మల్లికార్జునుడితో సమానమైన మహిమగల కల్లేశ్వరుడు ఉన్నాడు. నీవు నిత్యము ఆయనను ఆరాధించు అని చెప్పారు. తంతుకుడు, స్వామి, మీరెందుకిలా చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మల్లికార్జునుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా స్వామి. సర్వ వ్యాపకులు పరంజ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి? మీరుగాక వేరొక దైవం ఉన్నాడా ఏమిటి అని గురుపాదాలకు నమస్కరించాడు. శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకొమ్మని చెప్పి రెప్ప పాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతన్ని తమతో కూడా చేర్చారు. వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో పురవాసులెందరో శ్రీ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు. తరువాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారినందరినీ పిలుచుకురమ్మని తంతుకుణ్ణి గ్రామానికి పంపారు. అందరూ అతన్ని చూచి ఆశ్చర్యంతో, నీవు మహాశివరాత్రి నాడు తలగొరిగించుకున్నావేమిటి అని ఎగతాళి చేశారు. అతను జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపాడు. వాళ్ళు అది నమ్మలేక, ఈ రోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూచామే, నీవు చెప్పేది నిజం కాదు, ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచో తెచ్చావులేపో అన్నారు. అప్పుడు అతడు తనను రెప్ప పాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళి వచ్చిన సంగతి చెప్పి, ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు, కావాలంటే వారినే అడగండి అని చెప్పాడు. శ్రీగురుని మాహాత్మ్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు. వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్తుతించారు. తరువాత 15 రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్లిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతుకుణ్ణి చూచామని చెప్పారు. అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతుకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు. తంతుకుడు యావజ్జీవితము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు. శ్రీగురుని మాహాత్మ్యం ఎంతని చెప్పగలము. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర 43, 44 అధ్యాయాలు సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.